హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో అడినోమయోసిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా అడినోమయోసిస్ మన వాడుక భాషలో చాలా మంది డాక్టర్స్ ఒక ఫర్టిలిటీ పేషెంట్ స్కానింగ్ చేసినప్పుడు చాలా మంది మట్టికి గర్భసంచి వాపు ఉంది అన్న వాడుక లాంగ్వేజ్ లో చెప్తారు. సో చాలా మంది పేషెంట్స్ ఈ గర్భసంచి వాపు ఏంటి, ఇది మనకి ఎందుకు వచ్చింది, ఇది జనరల్ గా అందరికీ ఉంటుందా, ఈ వాపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదా, వస్తే అబార్షన్స్ అయిపోతాయా, అసలు ఈ వాపు గురించి ఎక్కువ ఎడ్యుకేషనల్ వీడియోస్ తక్కువగా ఉంది, ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ అడినోమయోసిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అడినోమయోసిస్ కూడా ఎండోమెట్రియోసిస్ లో ఒక భాగం. సో యూజువల్ గా అడినోమయోసిస్ అంటే ఏంటి అని అంటే, ఇది గర్భసంచి, ఇటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి, అటు అటు అండాశయాలు ఉంటాయి. సో యూజువల్ గా నెల నెల ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే గర్భసంచి లోపల లైనింగ్ పొర ఏదైతే తయారీ అవుతుందో బేబీని అతికించుకోవడానికి వీలుగా ఉండేదానికి నెల నెల గర్భసంచి పొర తయారీ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉంటే బేబీ అతుకుతుంది, ప్రెగ్నెన్సీ లేదు అంటే ఈ తయారీ అయిన పొర అంతా కూడా బ్లీడింగ్ రూపకంగా బయటికి వస్తుంది. అలా అయితే కొంతమంది ఆడవాళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఈ లోపల ఏదైతే గర్భసంచి ఈ మజిల్ కి లైనింగ్ కి మధ్యలో ఉండే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది డ్యామేజ్ అయినప్పుడు ఈ గర్భసంచి లోపల పొర బయటికే కాకుండా లోపలికి కూడా పెరుగుతూ ఉంటుంది, లోపలికి కూడా చొచ్చుకుపోతుంది. నెల నెల బ్లీడింగ్ ఎలా అయితే బయటికి అవుతుందో అలాగే నెల నెల పొర హార్మోన్స్ వల్ల ఇక్కడ పొర పెరిగి బ్లీడింగ్ అనేది గర్భసంచి లోపల పొరలలో అయినప్పుడు ఇది బయటికి వెళ్లకుండా ఈ మజిల్ టిష్యూ డ్యామేజ్ అయ్యి ఫైబ్రస్ టిష్యూ తోటి రిప్లేస్ అవుతుంది. సో నెల నెల బ్లీడింగ్ అయినప్పుడు ఈ గర్భసంచి అనేది నార్మల్ షేప్ కన్నా వాపు అనేది ఇలా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఇలా ఫోకల్ గా ఉంటుంది, అంటే ఇక్కడే ఉంటుంది. ఈ వాపు అనేది ఒక లోకలైజ్డ్ స్ట్రక్చర్, ఫైబ్రాయిడ్ లాగా ఒక లోకలైజ్డ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. కొంతమందికి డిఫ్యూజ్ అడినోమయోసిస్ అంటాం అనమాట, అంటే అన్ని చోట్ల ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది, ఈ లైనింగ్ ఇది ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఈ మధ్యలో స్ట్రక్చర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఈ పొర లోపలికి ఎందుకు చొచ్చుకుపోతుంది అంటే, యూజువల్ గా మనకి అబార్షన్స్ అవుతుంటాయి చాలా మంది ఫీమేల్స్ కి. అబార్షన్స్ అయిన వెంటనే చాలా మంది క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఎక్సెసివ్ గా క్లీన్ చేసినప్పుడు ఈ లైనింగ్ అనేది డ్యామేజ్ అవుతుందండి. సో అబార్షన్స్ అప్పుడు క్లీన్ చేసినప్పుడైనా, డెలివరీ అప్పుడప్పుడు మాయ అడహరెంట్ గా అతుక్కుని ఉన్నప్పుడు చేపెట్టి తీసినప్పుడన్నా, లేదు సి సెక్షన్ లో ఇది బ్రేకేజ్ అయినప్పుడన్నా, లేదు ఆడవాళ్ళకి డ్యూ టు డిఫరెంట్ గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల గర్భసంచి మీద ఏదైనా ఆపరేషన్, ఎండోమెట్రియల్ పాలిప్ హిస్ట్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసినప్పుడు, పాలిప్ తీసినప్పుడు, అతుకులు తీసినప్పుడు, సెప్టమ్ తీసినప్పుడు, ఇంకేదైనా ఫైబ్రాయిడ్ సర్జరీ చేసినప్పుడు, ఎప్పుడైతే గర్భసంచి మీద ఆపరేషన్స్ చేస్తుంటామో ఈ ప్రొటెక్టివ్ లైనింగ్ అనేది డ్యామేజ్ అయిపోయి ఈ పొర అనేది లోపలికి చొచ్చుకుపోయి నెల్లిన గర్భసంచి లోపల పొరలలో కూడా బ్లీడింగ్ అయ్యి గర్భసంచి వాపు అనేది వస్తుంది. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లోకలైజ్డ్ ఫోకల్ అడినోమయోసిస్, డిఫ్యూజ్ అడినోమయోసిస్. సో ఈ లోకల్ గా ఫోకల్ గా ఒక దగ్గరే ఉంటే దాన్ని సర్జరీ చేసి తీసేస్తుంటాం. లేదు డిఫ్యూజ్ గా ఉంది అని అంటే మాత్రం మొత్తం గర్భసంచినంతా తీయలేం కదా. సో ఇలాంటి వాళ్ళల్లో ఎలాంటి, అసలు ఫస్ట్ మనకి ఆ డౌట్ ఎందుకు వస్తుంది, ఎలా తెలుస్తుంది మాకు గర్భసంచి వాపు ఉందేమో అన్న డౌట్ ఎలా వస్తుంది అని అంటే, యూజువల్గా ఇలాంటి వాళ్ళకి బ్లీడింగ్ నెలసరి అయినప్పుడు బ్లీడింగ్ హెవీగా అవడము, విపరీతమైన పెయిన్ రావడము, మెన్సెస్ అప్పుడు విపరీతమైన పెయిన్ రావడము, ఇవి పిల్లలు అవ్వడానికి ప్రాబ్లం అవ్వడము, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, లేదు ప్రెగ్నెన్సీలో రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడము, ఇలాంటివి కొన్ని సైన్స్ మనకి గర్భసంచి వాపు ఉంది అని తెలియడానికి. సో ఇలాంటి పేషెంట్స్ మనకి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్ చూసినప్పుడు గర్భసంచి వాల్ థిక్నెస్ ఎంత ఉంది అన్నది మెజర్ చేస్తామండి. సో ఈ థిక్నెస్ అనేది 1.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే 1.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లో అడినోమయోసిస్ లాంటి సైన్స్ ఏమన్నా ఉన్నాయా అని స్పెసిఫిక్ గా అబ్జర్వ్ చేస్తుంటాము. సో ఇలా ఉన్నప్పుడు అది ఏ గ్రేడింగ్ లో ఉంది, మైల్డ్ గ్రేడింగ్ లో ఉందా, సివియర్ గ్రేడింగ్ లో ఉందా అన్నది చెక్ చేసుకుంటాం. యూజువల్ గా మైల్డ్ వెరైటీస్ లో పెద్ద మనము ఇంటర్వ్యూన్ అయ్యి ట్రీట్మెంట్ చేయాల్సింది ఏమీ ఉండదండి. సో ఇలాంటి వాళ్ళు న్యాచురల్ గా ప్లాన్ చేసుకోవచ్చు, చిన్న ట్రీట్మెంట్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు. లైట్ గా మైల్డ్ గా పెయిన్ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ మాత్రం ఉంటుంది, పెయిన్ కి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే సరిపోతుంది. కాదు ఈ వాపు అనేది సివియర్ గా ఉన్నప్పుడు విపరీతమైన
పెయిన్ ఉంటుందండి. పేషెంట్స్ యూజువల్‌గా పిల్లలు లేకపోయినా కూడా ఈ పెయిన్ భరించలేక గర్భసంచిని తీసేయండి మేడం అన్న స్టేజ్ మట్టికి వస్తారు. సో, ఇలాంటి పేషెంట్స్‌కి రిపీటెడ్‌గా అబార్షన్స్ అవ్వడము, ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వడము, ఐవీఎఫ్‌లో కూడా బేబీని పెడితే అతక్కపోవడము, అబార్షన్స్, రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా సహజంగా చూస్తుంటాం. సో, ఇలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనంటే యూజువల్‌గా ఇదొక హార్మోనల్ కండిషన్ అండి. హార్మోన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు పీరియడ్స్ నెల నెల ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా హార్మోన్ ఉన్నప్పుడు యూజువల్‌గా ఆ పొరలు ఎక్కువ డెవలప్ అవ్వడము, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఈ కండిషన్ అనేది ఫ్లేర్ అప్ అవ్వడము జరుగుతుంది. సో, ఇలాంటి వాళ్ళు హార్మోన్ సప్రెస్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోన్స్‌ని సప్రెస్ చేస్తాం. కాకపోతే ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు హార్మోన్స్ సప్రెస్ చేసినప్పుడు ఎగ్స్ కూడా సప్రెస్ అయిపోతాయి కాబట్టి వీళ్ళకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందవుతుంది. సో, ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని బయటికి తీసి వాటిని ఫలదీకరణ చేసి బేబీస్ లాగా తయారు చేసి ఫ్రీజింగ్‌లో పెట్టి దాని తర్వాత ఈ వాపు కంట్రోల్ అవ్వడానికి ఒక 2 మంత్స్, 3 మంత్స్ వాళ్ళ కండిషన్ సివియారిటీని బట్టి 6 మంత్స్ మట్టికి కూడా నెలకొక ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ గర్భసంచి లోపల కొన్ని డిఫరెంట్ మెడికేషన్స్ పెట్టి లోపల లూప్ అనే ఐయూసీడీస్ అంటాం. సో, మెరీనా లాంటి డివైసెస్ ఏసుకొని యూజువల్‌గా ఈ వాపుని కంట్రోల్ చేసుకొని ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క టైం పడుతుంది. కొంతమందికి 2 మంత్స్ టైం పడుతుంది. కొంతమందికి 3 మంత్స్, కొంతమందికి 6 మంత్స్ టైం కూడా పడుతుంది. సో, ఇలా వాపుని వీలైనంత మటికి కంట్రోల్ చేసుకున్న తర్వాత ఫ్రీజింగ్‌లో ఉన్న ఎంబ్రియోస్ తిరిగి గర్భసంచి లోపల పెట్టుకోవాల్సింది ఉంటదండి. చాలా మంది పేషెంట్స్ మేడం వాపు వల్ల కంప్లీట్‌గా తగ్గిపోతుందా? ఈ ఇంజెక్షన్స్ వల్ల కంప్లీట్‌గా వాపు తగ్గిపోతుందా అని అడుగుతుంటారు. కంప్లీట్‌గా తగ్గదండి. వీలైనంత మటికి తగ్గించడానికి ట్రై చేస్తాము. యూజువల్‌గా సర్జరీ చేయొచ్చు కదా! మరి వాపునంతా తీసేయొచ్చు కదా! అంటే ఇది గర్భసంచి వాపు అంటే ఇదొక ఫైబ్రాయిడ్ మయోమా కాదు. ఫైబ్రాయిడ్ కాదు. ఎక్స్‌ట్రా టిష్యూ గ్రో అయిందని. ఇది మీ గర్భసంచి వాపుగా ఉంటుంది. సో, దాన్ని తీసేసామనుకోండి గర్భసంచి కూడా వీక్ అయిపోతుంది. ఇలాంటి గర్భసంచి దాన్ని కుట్టడానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఈ కుట్టినా కూడా గర్భసంచిని రీస్టోర్ చేసినా కూడా కొంత టిష్యూని తీసేస్తాం కాబట్టి రేపు మీకు ప్రెగ్నెన్సీ వచ్చి గర్భసంచి మళ్ళీ ఇంత యూజువల్‌గా గర్భసంచి ఇంత ఉంటుంది. 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ అయిన గర్భసంచి ఒక 3 కేజీ బేబీని అకామిడేట్ చేయాలంటే ఇంత మటికి సాగాలి. సో, ఇలా సాగినప్పుడు గర్భసంచి వీక్ కొంతమందికి మనం సర్జరీ చేసి వాపు తీసేసి గర్భసంచి వీక్ అయినప్పుడు ఆ కుట్లు అనేది గర్భసంచి వాపు స్ట్రెచ్ అయితున్న కొద్దీ విచ్చుకుపోయేదానికి, గర్భసంచి పగిలిపోయేదానికి, ప్రాణం మీదకొచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు సర్జరీస్ కన్నా మనం ఇంజెక్షన్స్ ఇచ్చుకొని, కరిగించుకొని దాని తర్వాత బేబీని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బేబీని పెట్టించుకున్నప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా బావుంటాయి. సో, ఇదండి అడినోమయోసిస్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ అస్. వి విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.